వేటికి ఇంకా మనము భయపడకూడదో, ఒకటి శ్రమలకు భయపడకూడదో దేవుని బిడ్డలు. రెండో మాట చెప్తా ఉంది యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనంలో బహు చక్కటి మాటలు. నిందలకు దూషణ మాటలకు దిగులు పడకుడి. దేవుని బిడ్డలైనటువంటి వారికి తప్పనిసరిగా నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దూషణ మాటలు తప్పనిసరిగా వస్తాయి. దేవునిలో ఎదిగే వాళ్ళకి, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత దేవుణ్ణి వెంబడించే వారికి తప్పనిసరిగా దేవుని బిడ్డలారా నిందలు అనేవి వస్తాయి. దూషణ మాటలకు దిగులు పడకుడి అని చెప్తా ఉన్నాడు. భక్తుడైన యెషయా తన గ్రంథంలో రాస్తూ చెప్తా ఉన్నాడు కదా, వేటికి మనం భయపడకూడదు అంటే కనుక నిందలకు భయపడకూడదు, దూషణ మాటలకే భయపడకూడదు, దిగులు పడద్దు అంటున్నాడు. నిందించేవారు నిందిస్తూనే ఉంటారు, అవమానించేవాళ్ళు అవమానిస్తూనే ఉంటారు. చూడండి, లోకంలో తిరిగినంతసేపు కూడా నిన్నెవ్వరూ ఏమనరు. లోకంలో కలిసి నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు, తాగుతూ ఉన్నప్పుడు, లోకంతో పాటే పాపంలో మునిగిపోతున్నప్పుడు ఎవరు ఏమనరు. కానీ ప్రభు కొరకు ఎప్పుడైతే భక్తి చేస్తున్నావో, ప్రభు కొరకు ఎప్పుడైతే నిలబడగలిగే అవకాశాలు నీకు ఉంటా వస్తున్నాయో, మందిరానికి వెళుతున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రభు కొరకు దేవుని పని ఏదంటూ చేస్తూ ఉన్నావు గనక, అలా చేస్తూ ఉన్నప్పుడు అపవాది ఏదో రకంగా నీ మనసును చిన్నాభిన్నం చేయాలని చెప్పి ఇంట్లో వాళ్ళతోనూ, స్నేహితులో చూడండి, భక్తిపరుడు ఒకడు తయారయ్యాడురా, లేకపోతే చాలా చక్కగా భక్తి చేస్తున్నాడురా అని చెప్పి మంచిగా మాట్లాడితేనే చూడండి దేవుని పిల్లలారా నిందలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. ఏమండి, దూషణ మాటలకు దిగులు పడొద్దు అంటున్నాడు. అందుకనే చెప్తున్నాడు, ఎన్ని నిందలు మనపై వచ్చినా, ఎన్ని నిందలు మందిరానికి వెళ్ళి నిన్నంటా ఉన్నప్పుడు కూడా భయపడొద్దు. దేవుడు ఇచ్చేటువంటి అభయం ఇదేనండి. ఏమండి, ఒకటి వేటికి మనం భయపడకూడదు అంటే శ్రమలకి భయపడకూడదు. రెండు, చూడండి, నిందలకే భయపడకూడదు. మూడోది, బైబిల్ గ్రంథంలో చక్కటి మాట చెప్పబడతా ఉందండి, తెగులుకైనను రోగముకైనను భయపడకూడి అని ఉందండి. భక్తి కీర్తన 91వ కీర్తన 6వ వచనంలో చక్కటి మాట రాయబడ్డది. నిజమండి, ప్రభువుని ఇష్టపడి వెంబడించేటప్పుడు చూడండి, ఆయన చెప్పే మూడో మాట వేటికి భయపడకూడదు అంటే తెగులుకైనను రోగముకైనను భయపడొద్దు అంటున్నాడండి. వచ్చిన అనారోగ్య పరిస్థితిని బట్టో, దేవుని బిడ్డలారా ఆ రోగానికి వచ్చిన బలహీనతను బట్టి, అనారోగ్య పరిస్థితిని బట్టి భయపడొద్దు. అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యం ఇచ్చే దేవుణ్ణి వెంబడించు. నిజమండి, ఆ తెగులైనను ఆ బలహీనతనైనా తొలగించే దేవుడు మనకుంటా వస్తూ ఉన్నాడండి. అందుకని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, వేటికి మనం భయపడకూడదు అంటే వచ్చిన శ్రమలను చూసి భయపడకూడదు. నిజమండి, నిందలకు అవమానాలకు భయపడొద్దు. దేవుడు చెప్పేటువంటి మాట, తెగులుకుని రోగానికైనను భయపడొద్దు అంటున్నాడండి. యోబు ఎలాంటి భయంకరమైనటువంటి తన స్థితి మారిపోయింది, తనకి శరీరకరమైనటువంటి బలహీనమైన రోగం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా దేవుణ్ణి నోటి మాట చేతైనను దూషించకుండా భక్తి, నీతి, యథార్థత కలిగి భయపడకుండా దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చాడండి. అందుకని ఆయన రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కుటుంబం కొలప్స అయిపోయింది, ఆస్తి అంతయు మొత్తం నాశనం అయిపోయింది. స్నేహితులైనటువంటి వారు దేవుని పిల్లలారా చెప్పబడతా ఉంది బహు చక్కటి మాట,
ఇంత వేదనకరమైన పరిస్థితిలో ఉండి కూడా దేవుణ్ణి ఏమాత్రం కూడా విడిచిపెట్టుకోకుండా ఉన్నాడు. చక్కటి ఆరోగ్యం పొందుకున్నాడు, రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అందుకని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, మనం వేటికి భయపడకూడదంటే కనుక చెప్తా ఉన్నాడు. ఎందుకు మనం భయపడకూడదు అంటే కనుక హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో చక్కటి మాట తెలియపరుస్తుంది. దేవుని మా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి అంటున్నాడు. ఏమండి, దేవుని ఆత్మే ప్రార్థించే వాళ్ళ పట్ల ఉంటుంది, మందిరానికి వచ్చేవారి పట్ల ఉంటుంది. చెప్పబడుతుంది కదా, ఎందుకు మనం వీటికి భయపడకూడదు అంటే కనుక దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. దేవుని ఆత్మ మన మధ్య ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలారా, నువ్వు బాధలో ఉంటే విడిచిపెట్టేవాడు కాదు, నిందించబడతా ఉంటే నిన్ను వదిలేసేవాడు కాదు, శ్రమల్లో ఉంటే పక్కన పెట్టేవాడు కాదు. 3 విషయాల్లో కూడా ఇంకా ఎన్ని విషయాలు నీకున్నా చూడండి, వాటి మధ్యలో దేవుడు తోడుగా ఉంటాడంట. అర్థం చేసుకోవాలి, ఆలోచన కలగాలి. దేవుడే మనకు తోడుగా ఉన్నప్పుడు ఎందుకు భయపడాలండి? అందుకనే చూడండి, చాలా చక్కటి మాట తెలియపరుస్తూ ఉంది. దేవుని ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి అని అంటా ఉన్నాడు. ఎవరు ఎలాంటి భయంతో ఉంటే దేవుడు ఏం చేశాడు అంటే కనుక అద్భుతాలు చాలామందికి చేశాడండి దేవుడు. నా మాటలు వింటున్న దైవ పిల్లలారా, ఆలోచన చేయండి, దేవుణ్ణి విశ్వాసంతో వెంబడించండి. పిచ్చుకల కంటే మనుషులైన మీరు శ్రేష్టమైన వారు అంటా ఉన్నాడండి. నిజమండి. అందుకనే ఆయన చెప్తా వచ్చున్నాడు అద్భుతమైన మాట. దేవుని పిల్లలారా, మనం విలువ కలిగిన వాళ్ళము. దేవుడు వెలపెట్టి కొన్నాడు, రక్తమిచ్చి మనల్ని కొనిపెట్టిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఆలోచించండి. అందుకని మనం వచ్చిన శ్రమలను చూసి భయపడొద్దు, కష్టాలకు భయపడొద్దు. ఓ చక్కటి పాట మా ప్రియ సహోదరుడు, మా ప్రియ అన్న స్టాన్లీ అన్న రాసినటువంటి పాట. నిజమే, ఆ పాట ద్వారా అనేక మంది బలపరుస్తూ వచ్చారు. ఆయన కృప మనపై ఉంటుందంటండి. నీ కృప ఎన్నడూ నన్ను మరువదు, నీ కృప ఎన్నడూ నన్ను విడువదు, కష్టాలు కన్నీళ్ళు నన్ను చుట్టి ముట్టినను, శోధనలు శోకాలు నిన్ను వెంబడించినను, నీ తోడే ఉంటే అంతే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఆకలైతే ఆహారం ఇచ్చి అవసరాలు అన్నీ తీర్చి ఆదుకున్న దేవుడు నీవేగా, కొండంత అండగా నిలిచావే. ఏమని నిన్ను పాడను, ఏమని నిన్ను వేడను, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీ కృప ఎన్నడూ నన్ను మరువదు, నీ కృప ఎన్నడూ నన్ను విడువదు. చాలా అద్భుతమైన మాట రాస్తా వచ్చాడు. శ్రమల్లో ఉన్న వారిని దేవుడు కాపాడుతూ ఉంటాడు. నిందల్లో ఉన్న వారిని ఎంత నిలదీసి నెక్కబెడుతున్నా దేవుని బిళ్ళారా, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అందుకనే తెగులు రోగమైనను ఏది వచ్చినా భయపడొద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు కలిగిన వాడు మనకే అన్ని విషయాల్లో సహాయం చేస్తూ వస్తూ ఉంటాడండి. ఈ మాటలు వింటున్న నీవు నేను కూడా భయపడకుండా దేవుని కొరకు నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. నీ జీవం కలిగిన మాటలు నీ బిడ్డలు వింటూ ఉన్నారు. విని విడిచిపెట్టేవారిలా కాకుండా విని నీ కొరకు నిలబడే ధన్యత భాగ్యాన్ని అనుగ్రహించండి. భయాన్ని విడిచిపెట్టి
నాయన ధైర్యంగా నిలబడి ధన్యత భాగ్యం అనుగ్రహించమని, వారికి ఉన్న కాయ కష్టం, శ్రమలు, ఇరుకు, ఇబ్బందులు అన్నీ పోగొట్టి దీవించమని, బలపరచమని యేసు వారి నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.